సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నన్ను మరిపించే నా యేసు, నన్ను మరిపించే నా యేసు, ఆ దేవా, నీ ప్రేమకే హద్దులు లేవే, నీ ప్రేమని వివరించగలనా నా దేవా, నీ ప్రేమకే హద్దులు లేవే, నీ ప్రేమనే వివరించగలనా నా దేవా. నన్ను మరిపించే నా యేసు, నన్ను మురిపించే నా యేసు, ఆ దేవా, నీ ప్రేమకి హద్దులు లేవే, నీ ప్రేమనే వివరించగలనా నా దేవా. కరుణ చూపి నిండారిన నీ ప్రేమ, నీ ప్రేమ లేని స్థలమే లేదే. కరుణ చూపి నిండారిన నీ ప్రేమ, నీ ప్రేమ లేని స్థలమే లేదే. ఎండిన ఎడారిలో పుష్పించిన నీ ప్రేమ నా కనుల విందాయే. ఎండిన ఎడారిలో పుష్పించిన నీ ప్రేమ నా కనుల విందాయే. నన్ను మరిపించే నా యేసు, నన్ను మురిపించే నా యేసు, ఆ దేవా, నీ ప్రేమకే హద్దులు లేవే, నీ ప్రేమనే వివరించగలనా నా దేవా. నన్ను మరిపించే నా యేసు, నన్ను మురిపించే నా యేసు, ఆ దేవా, నీ ప్రేమకే హద్దులు లేవే, నీ ప్రేమనే వివరించగలనా నా దేవా. ఎత్తైన శిఖరములపై జాలువరేనా నీ ప్రేమ, కిరణంబులే అరుణోదయ కాంతివై. ఎత్తైన శిఖరములపై జాలువరేనా నీ ప్రేమ, కిరణంబులే అరుణోదయ కాంతివై. పర్వత శిఖరంబులపై శోభిల్లేనా నామది నిండే నీ ప్రేమ తలుపులే నా స్వామి. పర్వత శిఖర
చూపులే నా స్వామి నన్ను మరిపించే నా యేసు నన్ను మురిపించే నా యేసు దేవా నీ ప్రేమకే హద్దులు లేవే నీ ప్రేమనే వివరించగలనా నా దేవా నన్ను మరిపించే నా యేసు నన్ను మురిపించే నా యేసు దేవా నీ ప్రేమకే హద్దులు లేవే నీ ప్రేమనే వివరించగలనా నా దేవా రెండు కొరింథీ రాసిన పత్రిక 3:8 రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అక్షరములకు సంబంధించినదైనదు మహిమతో కూడినదైన అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుని నా మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెను. అదే విషయాన్ని ముందు భాగాలు కొంత ధ్యానించాను కాబట్టి ఆ రిఫరెన్స్ చదివాను. చెప్పాలంటే సినాయి కొండ మీద నుంచి తీయబడిన ధర్మశాస్త్రం యొక్క పరిచర్య అది అగ్నిలో నుండి వచ్చింది. అది కాబట్టి అది దాని గురించి రాయబడి ఉంది కదా 9వ వచనంలో. అది రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య అక్షములకు సంబంధించిన మహిమతో కూడినదాయను అని రాయబడి ఉంది. అట్లుండగా ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను. ఇది కనబడటం లేదు. ఆత్మ సంబంధమైన పరిచర్య అది అంతరాత్మలో నుంచి ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమాయుక్తమైన కణజాలాలతో విరజు బయట తీసుకొస్తుంది. అంతర్యంలో నుంచి అది ఎంతో మహిమ కలిగినది. అది ఎంతో మహిమ ప్రకాశం కలిగినటువంటిది ఆ పరిచర్య. అవి పరిచర్య ఇవ్వబడింది, నేను పరిశుద్ధులకి ఇవ్వబడింది. అది 2 కొరింథీ రాసిన పత్రికలో అపోజిట్ పౌలు 3వ అధ్యాయంలో దాంట్లో వివరిస్తుంటున్నాడు ఆ విషయాల్లో సత్యాలన్నీ కూడా. సినాయి కొండ మీద పరిచర్య అగ్నిటి పరిచర్య, బండి సందుల్లో దాచబడిన పరిచర్య అది మహిమతో కూడిన పరిచర్య. అది మహిమతో కృపతో కూడిన పరిచర్య. మహిమతో కూడింది, కృపతో కూడింది, నీతితో కూడింది, దయతో కూడింది, కటాక్షాలతో కూడినటువంటి పరిచర్య. అది మానవుని బతిలాడింది. ఆ పరిచర్య బతిలాడి తన దగ్గరికి చేర్చుకుంది ఆ యొక్క పరిచర్య, ప్రభు అనుగ్రహించిన పరిచర్య. అందుకోసం కృప ద్వారా నీతి అన్నాడు ఏ రోమీయులకు రాసిన పత్రిక. ఎంత మంచి మాట అండి, కృప ద్వారా నీతి. తర్వాత ఎఫెసీ పత్రికలో కృపామహిమ అన్నాడండి. కృప ద్వారా నీతి అన్నాడు. కృపలోనికి రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కృపలో నుంచి జ్ఞానంలోనికి లేదా జ్ఞానం నుంచి కృపలోనికి ఆత్మ వెళుతుంది, ప్రయాణం చేస్తుంది. విశ్వాసం ద్వారా దేవుని నీతిలోనికి వెళుతుంది, దేవుని కృపలోనికి వెళుతుంది, దేవుని జ్ఞానంలోనికి వెళుతుంది. క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఇవన్నీ ఆత్మకు లభ్యమవుతున్నాయి. చిన్న చిన్న పదాల యొక్క కణజాల యొక్క సమూహం ఆత్మలో ప్రకాశించడం మనం చూస్తున్నాం. చూడలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే వచ్చి వెళ్ళిపోతున్నాయి. చూడలేకపోతున్నాం అంటే అది స్పర్శ తెలియదు ఎవరికి. ఏంటో కృప ఏంటో తెలియదు, నీదంటే ఏంటో తెలియదు, దయ అంటే ప్రేమ ఏంటో తెలియదు. నేను విశ్వాసాలకి ప్రేమ చూపించడం సాటి వ్యక్తి మీద ప్రేమ ఐశ్వర్యాన్ని అనుకుంటారు. పిల్లికి బిచ్చబెట్టండి చేతిలో ఒక చిల్లి గొప్ప బయటికి ఇవ్వలేని వ్యక్తికి నిరుపేదైన తన స్నేహితుడు సంఘంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి చేయి చాపలేనటువంటి పరిచర్య, దాతృత్వం కలిగిన పరిచర్య నేటి పరిశుద్ధులకి ఇస్తే చేయి చాపలేనటువంటి గొప్ప వాళ్ళు ఎంతమంది సంఘాల్లో ఉన్నారండి. ఎంతమంది వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. ఇది నేను అనుభవించుకుంటే ఈ వాక్యాన్ని మధ్యలో చెప్పలేను కదా నేను ఆలోచించుకోండి. కృప ద్వారా నీతి అంటే కృప ద్వారా నీతి అని, తర్వాత కృప ద్వారా కృపామహిమని వాక్యాలు చెప్తూ ఉంటుంటే అది దాతృత్వం కలిగి వీధులు ఇచ్చేటువంటి వారు ఎంత ధన్యులండి. దాతృత్వం కలిగి 2 కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తూ మీ దాతృత్వం అన్నాడు. దాంట్లో 9వ అధ్యాయంలో మీ దాతృత్వం జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధుల అక్కర్లకు సహాయం చేయబడుతుంది. మీ దాతృత్వం పరిశుద్ధులు వారి కుటుంబాలు క్షేమాభివృద్ధి, సంఘాలు క్షేమాభివృద్ధి చెందడానికి పేదలైన పరిశుద్ధులు అంటే ఉందండి. వారి కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందాలి. మీరు ఇచ్చే దాతృత్వంలో ఏ దాతృత్వం ఇస్తున్నారండి? ఏం దాతృత్వం ఇస్తున్నాం?
నేను ఇస్తున్నామంటలేదు, ఇస్తున్నారు అంటున్నాను. దాతృత్వం కలిగి పేద సేవకుల్ని చూడగలిగే వారు ఎవరండి? ఎవరు? ప్రభువును కలిగిన నీతి అనేది, నీతి హృదయంలో ఉంటే, ఆ నీతి నీ హృదయంలో ఉంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు. నీ పరిసరాలు అభివృద్ధి చెందుతాయి. యోగ గ్రంథం 8వ అధ్యాయం. పరిసరాలు అభివృద్ధి చెందుతాయి. నీ నీతి కొంచెమైనప్పటికీ అది బహుగా అభివృద్ధి చెందుద్ది. నిన్ను అభివృద్ధి చెందింపజేస్తుంది. అప్పుడు ఒకప్పుడు చేతిలో డబ్బులు ఉండవు, పిల్లలు చదివించడానికి డబ్బులు ఉండవు, వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో తీసుకురావడానికి డబ్బులు ఉండవు. కాలక్రమేపీ నువ్వు నీతిని అధ్యయనం చేస్తే, దేవుని కృపను అధ్యయనం చేస్తే, దేవుని నీ హృదయంలో దేవుని కృప పాతి పెట్టబడితే అంటే మరణ పునరుద్ధానాలు నీ హృదయం క్రీస్తు యొక్క రక్తంలో పాతి పెట్టబడితే సమాచారపడితే, అదేం లేకోకుండా ఉట్టిగా రక్షణ అంటే ఏమొస్తుందండి? ఉట్టి రక్షణ ఏమొస్తుంది? ఉట్టి రక్షణ ఏం ఇవ్వదు. ఆయన మరణంలో సమాన అనుభవం, ఆయన పునరుత్థానంలో సమానమైన అనుభవం నీ రక్షణ కాంతిలో, అప్పుడు నీ రక్షణ కాంతి ప్రకాశిస్తుందండి. తేజోమయమైన రక్షణ కాంతి, మహిమ కలిగిన రక్షణ కాంతి నీ హృదయంలో ఎన్నో స్వాస్థ్యాలు పొందడానికి నిన్ను అర్హులుగా చేస్తుంది. రక్షణ ఊళ్ళో వాకండి. రక్షణ లేని వాక్యం బోధిస్తుంటే రక్షణ లేని వారు వాళ్ళకి ఇంపుగా ఉంటుంది, వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటారు. ఏంటంటే జరిగింది సంఘాలు ఏం జరుగుతుందనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలండి. నేను చెప్పడం కాదు, కడుపు మండి చెప్తున్నాను నేను విషయాలన్నింటినీ కూడా. సంఘాలు వారిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లకుండా ఈ స్థానాలు లాగేసేస్తున్నాయి ఒక విశ్వాసాన్ని పెట్టుకున్న వ్యక్తిని అన్నమాట అర్థం. అందుకోసం మోషే అంటాడు, ఎందుకు మోషే భయపడుతున్నావు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చేస్తుంది. నా దేవుని సన్నిధి కాంతిలో ఆ ఇశ్రాయేలు జనాంగం నడుపడటానికి ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. 7 గుణగణాలు 7 స్తంభాలకు కట్టబడ్డాయి. అందులో ప్రత్యక్ష గుడారం కప్పువేయబడింది. ప్రత్యక్ష గుడారంలో ఆయన యొక్క సన్నిధి కాంతి అందులో దాచిపెట్టబడింది. ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి కాంతి, షకీనా మహిమ అందులో దాచిపెట్టబడింది. ఆ సన్నిధి కాంతి అందులో ఉంటే నీటి కొత్త నిబంధన సంఘానికి శిలువ యొక్క కాంతి అనేది, షకీనా మహిమ అనేది ఆయన రక్షణ కాంతిలో దాచిపెట్టబడిందండి. అది పొందగలిగితేనే ఆ సేవ, ఆ వ్యక్తి చేసే సేవ ధన్యం అవుతుంది, లేకపోతే ధన్యం అవుతున్న విషయాన్ని ఒకవేళ దేవుని సన్నిధిలో రక్షణలో ఎదుగుదల లేకపోతే కింద పడి ఏడవలసిన అవసరం ఉందండి. దేవుని సన్నిధిలో కొట్టుకు ఆడవలసిన అవసరం ఉంది. ప్రభా నా హృదయం విశాలపరచు, నా గుడారపు తాళ్ళు విశాలపరచు ప్రభా. ఎక్కడ పడిపోయానో అంగలార్చవలాగా ఎక్కడ పడిపోయానో ప్రభా అంగలార్చని నేను మీకు ఎలా బోధిస్తాను? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చని నేను మీకు ఎలా బోధిస్తాను? దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమరించుకొని నేను మీకు ఎలా కుమరించుకోమని చెప్తాను? నేను చెప్పిన బోధ నేను నాకు లేకుండా, నా జీవితంలో లేకుండా మీకు ఎలా చెప్తాను? నేను ప్రతి అక్షరం పొల్లుపోకుండా నా హృదయంలో స్తంభాలు కట్టిన పరిచర్యని సవాలు చేసి చెప్తున్నాను. మధ్యలో నేను చెప్పుకోవడానికి కాదు, ఇది నేను చెప్పుకొని గొప్ప చేసుకోవడానికి కాదు. మీరు ప్రశ్నిస్తే దానికి జవాబు ఇదే జవాబు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే నాకు నా నుండి వచ్చే జవాబు ఇదే జవాబు, మరే జవాబు లేదు. మీరు అనుకోవచ్చు ఇది దేవుని శక్తితో ఈ పరిచర్య జరుగుతుంది, కానీ మానవ శక్తితో ఈ పరిచర్య జరగట్లేదనే విషయాన్ని మీ మధ్యలో నేను పెడుతుంటున్నాను. తర్వాత అంటే నీతితో నింపబడి కృపతో నింపబడింది ఆయన మహిమలో చూపించమంటే, ఆ మహిమ అనేది నీతి ప్రకాశించింది, కృప ప్రకాశించింది, కనికరం ప్రకాశించింది, దయ ప్రకాశించిందండి. అది ప్రకాశించే దివ్య మహిమలో ఈ కణజాలాలు ప్రకాశించాయి. ఆయన కృప కానీ, దయ కానీ, నీతి కానీ, జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా అందులో ప్రకాశించే సత్యాలు. అంటే నువ్వు పునరుత్థాన యొక్క మహిమను నువ్వు చూడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు మరణ సమానమైన అనుభవం లేదు. అనుభవం లేని వారికి ఇవి రాబట్టలేరు. ఆత్మకి ఇవి జరగవు. ఈ ఆత్మకి ఇవి జరగని విషయాన్ని మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో మోషే యొక్క ఆర్తనాదం ఏంటంటే, ఆయన కన్నీరు ఏంటంటే, అన్ని గ్రహించిన మోషే దేవుని సన్నిధిలో ఆయన వేదన ఏంటంటే, ప్రభా నీ మహిమ ఒక్కసారి నాకు చూపించు ప్రభా, నీ మహిమ ఒక్కసారి నాకు చూపించు. ఎందుకంటే నేను బచాయించుకుంటాను ప్రభా, ఈ జనాంగం మధ్య నేను కాపాడబడతాను. ఎందుకంటే ఇటువంటి ఈ జనాంగం మధ్య ప్రభా నేను నిలబడలేకపోతున్నాను. నేను ఇప్పుడు సేవ జీవితంలో ఎంతోమంది వింటున్నామండి, ఎంతోమంది భయంకరమైన వింటున్నాం. కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు, సేవకుల్ని కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు, కాపర్లని కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి.
దయలేని జీవితాలు, క్రూరత్వంతో నింపడిన హృదయాలు మీరు చూస్తున్నాం, కళ్ళారు చూస్తున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరైనా సంఘస్థులకి పడక, బయటోళ్ళు కాదండి చేసేది గొడవలు, బయటతో కాదు, సంఘంలో వచ్చే గొడవలు, సంఘంలో కుక్కలంటే పుట్టగొడుగులాగా సంఘంలో అవి మొలిచేయండి. క్రూరత్వము, అపవిత్రత, కామకత్వము, చెడు, వ్యభిచారము, భయంకరమైనవి దుష్క్రియలు అనేవి ఆత్మఫలం కాదండి, అది శారీరకమైన ఫలం. సంఘాల్లో ములుస్తున్నాయి. అది సంఘాలు మొలటం వలన సేవకులను కొట్టేస్తున్నారు కూడా. ఎవరంటే సంఘంలో ఉన్నట్టు వాళ్ళు. నేడు సంఘాలు నిర్జీవం అయిపోయి వివాహించబడి 4 ముక్కలు అయిపోతుందంటే కారణం ఎవరంటే అటువంటి వారు ఏంటంటే రక్షణ లేకుండా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు 90% ఉన్నారు. వాళ్ళకేం తెలియదు, ఇక రక్షణ అనుభవం అంటే ఏంటో తెలియదు. కరుణా కటాక్షాలు దేవుడని వాళ్ళకి తెలియదు. నీతిని అనుసరించి నడుచుకోవాలని వారికి తెలియదు. కృపతో కూడినటువంటి జీవితం వాళ్ళకి తెలియదు. పరిశుద్ధులైన క్రీస్తు రక్తం కృపతో పడిందని తెలియదు. వారి జీవితాలు సాధువు అవడం లేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు నిలబడినప్పుడు తన అంతరంగ జీవితం, ఆ కప్పు ఎలా వేయబడిందో, కృపతో కూడిన కప్పు, రక్తపు కప్పు ఎలా వేయబడిందో తన హృదయ అంతరంగాన్ని, సాధువు అయిపోయాడు. ఎంతోమందిని చూశాను నేను. ఇప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు గురించి చెప్పడం మాత్రమే కాదు, ఎంతోమందిని చూశానండి. సాధువు అయిపోయారు, వాక్యం చదివి జీవితాలు మార్చబడ్డాయి. నా ప్రభువు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సేవకులుగా ఉన్నారు, సేవకులుగా లేని వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధి నిలబడినారు, స్తంభాలుగా నిలబడినారు. అటువంటి వారు ఉన్నారండి. లేకపోతే సంఘం యొక్క ఈ విధమైన ప్రభావం, మహిమ కానీ, నీతి కలిగిన మహిమ కానీ, కృపతో కూడిన మహిమ కానీ సంఘం ప్రకాశించదండి. అవి వేరు విధాలుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో, మహిమలో ప్రకాశించే విభాగాలు నీ అంతరాత్మను ప్రకాశించాలంటే కలువరి రక్తం నీలో ప్రకాశించాలి. కలువరి రక్తం నీలో ప్రకాశించకపోతే ఇవేమి కూడా ఆత్మకి ప్రకాశించవని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య విభాగాల్లో ఇంకా దేవుడు సజీవుడైన క్రీస్తు యొక్క మర్మాన్ని రహస్యంగా దాచిపెట్టాడని ముందు భాగంలో చెప్పాను నేను. క్రీస్తు యొక్క మర్మం, దేవుని యొక్క మర్మం, శిలువ యొక్క మర్మం, ఇలాగా వాక్య విభాగాలు ఎన్నో విధాలుగా అన్ని రహస్యాలే అని చెప్పబడ్డాయి. సృష్టిలో దేవుని మర్మం, వాక్యం యొక్క మర్మం, కొలస్సీ రాసిన పత్రిక 1:25 వచనం, దేవుని మర్మైన క్రీస్తు. కొలస్సీ రాసిన పత్రిక 2:1 అదేంటి శారీరకముగా దేవుని యొక్క మర్మం అనేది శారీరకముగా క్రీస్తుని దర్శించినది. కొలస్సీ రాసిన పత్రిక 2 మొదటి భాగంలో రాయబడి ఉంది. ఇన్ని కూడా ఒక రహస్యాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి, దాచిపెట్టబడి ఉన్నాయి. దాంట్లో దేవుడు సజీవుడైన క్రీస్తు మర్మాన్ని రహస్యంగా దాచిపెట్టాడు ఆయన. అది ఆదిమ కాలంలో ఉన్న ప్రవక్తలకి తెలుసు. తర్వాత ఎంతోమంది సైంటిస్టులు వారు రీసెర్చ్లో వాళ్ళు రాసింది ఏంటంటే అతీతమైన దేవుని యొక్క ఒక మహత్తరమైన శక్తి భూమిలో నింపబడింది. ఎలా నింపబడింది? వాళ్ళ నీళ్ళు కాబట్టి కొంతమంది సైంటిస్టులు చెప్పలేకపోయారు. దాంట్లో ఆ మహత్తరమైన శక్తి అనేది నేను ముందు భాగంలో చెప్పినటువంటిది. దేవుని యొక్క వెలుగు భూమి మీద రూపాంతరపరచబడటం, భూమిలో నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ కడిగి చీకట్లో ఉన్నటువంటి నీళ్ళు స్టాగ్నెట్ అయిపోయి ఉన్నటువంటి నీళ్ళల్లో దేవుని ఆత్మ అల్లాడటం, వీటి రెండింటి మధ్య ఉన్న రహస్యాలు ప్రొడ్యూస్ అయినటువంటి ఆ కణజాలాలు భూమి మీద నింపబడ్డాయి. ఎక్కడ నింపబడ్డాయి అంటే భూమి మీద ఆకాశ దిగంతాల్లో, ఆకాశ మండలాల్లో, పరమండలాల్లో ఆగిలి కింద ఉన్నటువంటి నక్షత్రాల మండలాల్లో ఇవన్నీ కూడా కట్టడాలు కట్టేయండి, విచిత్రమైన కట్టడాలు కట్టేయండి. దేవుని మహిమను కట్టడాలు కట్టేయండి. దేవుని మహిమతో వేగించి నీ భూలోకంలో కట్టడాలు కట్టేయి. అర్థం చేసుకోవాల్సింది. తర్వాత దేవుని జ్ఞానమైన క్రీస్తు, దేవుని మర్మమైన క్రీస్తు. దేవుని జ్ఞానం అనేది అది క్రీస్తులో దాచిపెట్టబడి ఉంది. క్రీస్తు దేవుని యొక్క మర్మం. క్రీస్తు అనేది ఆ సత్యాలు ఇప్పుడు నేను మాట్లాడలేనంటే ఈ సబ్జెక్ట్లోకి అవి రావంటే డివేట్ అయిపోతాను. మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ అయిపోద్ది. దేవుని జ్ఞానం ఆయన క్రీస్తు అన్నాడు. ఆయన జ్ఞానాత్మకునుడు, సత్య ఏబులో ఆఖరి అధ్యాయాలు రాయబడి ఉందండి. ఏబు గ్రంథం 37 అధ్యాయంలో 16 వచనంలో పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యంలో నీకు తెలియనా? పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యాలు నీకు తెలియనా? దక్షిణ గాలి వీచుడు చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత కోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింపచేస్తున్నట్లు నీవు వ్యాపింపచేయగలవా? దాని ముందు ఒకటి మాట్లాడుతున్నాను. పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యములు నీకు తెలియదు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన జ్ఞానాన్ని వర్ణింపశక్యం కాదు. ఓన్లీ సెయింట్ అని పిలవటంలో అది ఆ సర్వజ్ఞానం అనేది
నిర్గమకాండం నుంచి ప్రారంభమైంది. నిర్గమకాండం నుంచి ఓమిని సెయింట్ అనే పదజాలం మోషేకి దేవుడు అక్కడ బయలుపరుస్తూ వచ్చాడండి. ఆయన ఆదికాండంలో అబ్రహాం దేవుడికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని అనే స్థానాన్ని అబ్రహాం నుంచి బయలుపరచబడుతూ వచ్చింది. నేను కొన్ని ధ్యానించాను కాబట్టి అని చెప్పలేను. నేను సర్వశక్తిమంతుడు దేవుడును అబ్రహామా అని చెప్పినప్పుడు ఆ సర్వశక్తిమైనటువంటి దేవుడు అబ్రహాముకి బయలుపరిచాడు. సర్వజ్ఞానము మోషేకి బయలుపరిచాడు. మోషేకి బయలుపరిచిన సర్వజ్ఞానంలో ఆయనకి దీనత్వాన్ని ప్రసాదించాడు. అందులో దైవత్వాన్ని అందరూ దాచిపెట్టబడింది. సర్వజ్ఞానము, దేవుని యొక్క సర్వజ్ఞానము నిర్గమకాండంలో మోషేలో దాచిపడింది అనే విషయం. అందుకోసం మోషే జీవిత విధానంలో నిర్గమకాండంలో ఎన్నో సత్యాలు దేవుడు మోషేకి బయలుపరిచినట్టు మనం చూడగలం. అబ్రహాము కాలంలో ఉన్నటువంటి సర్వశక్తి, మోషే కాలంలో ఉన్నటువంటి సర్వజ్ఞానము మరొకటి ఉంది. వాళ్ళ భాగాలు మీతో మాట్లాడతాను. తర్వాత దేవుని జ్ఞానమైన క్రీస్తు, దేవుని జ్ఞానం అది క్రీస్తులో దాచిపెట్టబడింది. క్రీస్తు రక్తంలో ఆ జ్ఞానం దాచిపెట్టబడింది. కొరింథీ రాసిన 1 ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత ఆ 3 పదాలు దాచిపెట్టబడింది. క్రీస్తు రక్తంలో జ్ఞానం కానీ, నీతి కానీ, పరిశుద్ధత కానీ ప్రధానమైన విభాగాలు. అంతకాకుండా ప్రేమ అనేది, సమాధానం అనే, కృప అనేది ప్రధానమైన విభాగాలు. అలాగా 3-4 రకాలైన విభాగాలు ఆయన రక్తంలో దాచిపెట్టబడి ఆ రక్తం చాలాసార్లు పరిశుద్ధులకి వాక్యం బోధిస్తూ సేవకులు, మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని పరిశీలించుకోండి, మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి, మీ హృదయాన్ని ఒప్పుదల చేసుకోండి అంటే ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరే? మరి వాక్యం విన్నవారు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన కూడా నిర్జీవమైన ప్రార్థనే. హృదయ అంతరంగాల్లో కవాటాల్లో ఆ గర్భంలో దాచిపెట్టబడిన ప్రార్థన ఎందుకు బయటికి రాదు? సంఘం మర్చిపోయింది ఈ దినాల్లో సంఘం మర్చిపోయిందండి. ఈ దినాల్లో సంఘాలలో లేవు. అంతరంగంలో వేదన పడి చేసే ప్రార్థన నేటి సంఘాల్లో లేదు. దేవుని ప్రత్యక్షత సంఘానికి ఎలా కలుగుతుందని నేటి సంఘం ఒక్కసారి యోచించాలండి. ఈ విషయం గురించి యోచించాలి. అందుకోసం క్రీస్తు అనే దాని గురించి చెప్పలేనికి నేను ఆయన జలం ముందు ఆలోచించిపోతాను. ఇక్కడ బండ సందులో దాచబడిన మోషే క్రీస్తు రూపాంతర అనుభవాన్ని చూడగలిగాడు. ఆయన బండ సందులో దాచబడిన మోషే అక్కడ 5 పత్రికలు 5 ఖండాలు రాయటంలో క్రీస్తు రూపాంతర అనుభవాన్ని తను చూడగలిగాడండి. ఆయన చేతనేడులో ఒక వ్యక్తి మోషే కుడివైపున మహిమగల బాహు దాటి వెళుతుంటున్నప్పుడు, తన పక్కన ఉన్నప్పుడు ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలుని ఎలాగ తొడుగుని వచ్చాడో అలాగే బండ సందుల్లో దేవుని మహిమని చూచినప్పుడు, అంటే దాంట్లో ఆయన ప్రకాశతను చూసినప్పుడు, చేతి నీడలో దాచిపెట్టబడినప్పుడు అక్కడ క్రీస్తు యొక్క రూపాంతర అనుభవాన్ని తను అక్కడ చూడగలిగాడండి. ఎలా అనేది ఇప్పుడు చెప్పలేను నేను, కానీ వల్ల వాక్యం ధ్యానించేటప్పుడు అటువంటి బయటకు వస్తాయి. ఒకసారి ఇంత సబ్జెక్టు ఒకసారి బయటికి రాదు. సృష్టిలో దేవుని మహిమ ఎలా రూపాంతరపరచబడింది ఒక అనుభవం. సృష్టిలో దేవుని మహిమ ఎలా రూపాంతరపరచబడింది ఒక అనుభవం. రెండవదిగా సృష్టిలో సైన్స్ అనేది ఆ యొక్క సైంటిఫికల్గా అంటే శాస్త్రీయంగా లేకపోతే సైన్స్ చెప్తే పోద్ది. సైన్స్ ఏ విధంగా రూపాంతరపరచబడింది ఈ లోకంలో విషయాలు, అవి చాలామంది ఈ లోక సంబంధమైన వారికి తెలియదు, కానీ పరిశుద్ధులకు తెలుస్తుంది. లోక సంబంధమైన వారికి తెలియదు ఆ సత్యాలు. కానీ ఆదిమ కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు చాలామంది సైంటిస్టులే ఎన్నో సత్యాలు బయట తీసుకొచ్చారు. ఆయన చదవలేదు, అంత చదివేటువంటి శక్తి లేదు, అంత చదివే బలం లేదు, అంత టైం లేదు కూడా చదవడానికి. అటువంటి విజ్ఞాన సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని బయట తీస్తారు. ఆదిమ కాలంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎక్కువ మంది వారే సైంటిస్టులు ఇస్రాయేల్ దేశంలోనే పుట్టారు, ఆ జ్ఞానంలోనే పుట్టారు వాళ్ళు అనమాట అర్థం. అందుకోసం దేవుని మహిమ ఎలా రూపాంతరపరచబడింది అనేది చాలా ప్రధానమైనటువంటి. దేవుని మహిమ ఎలా రూపాంతరపరచబడింది సృష్టిలో, సైన్స్ ఎలాగా సృష్టిలో కేంద్రమైంది. ఇటువంటి జ్ఞానంలో క్రీస్తు ఎలా ఏమి ఉన్నాడు, క్రీస్తు యొక్క రహస్యం మర్మం ఎలా దాచిపెట్టబడింది అనే విషయం పరిశుద్ధులు యోచించాలండి. నేను చెప్తే కాదు ఇది. ఈ గ్లోరియస్ రిఫ్లెక్షన్ అనేది ఒక వెలుగు అనే కాదు, అదొక కాంతిమయమైనటువంటి సుందరమైనటువంటి ఆ స్థానం పరలోక మహిమలో నుంచి భూమి దిగొచ్చిందండి చెప్పాలి. సృష్టి అంతట్లో కూడా నింపబడిందండి.
సృష్టి అంతట్లో అందుకోసమే ఆ స్థలం ఆ ఆటమ్స్ అని కానీ తన న్యూట్రాన్స్ అని కానీ ప్రోటాన్స్ అని కానీ అవి లేని స్థలం లేదండి. ఆకాశ దిగంతాలలో నుంచి సముద్ర దిగంతాల వరకు అవి కట్టడాలు కట్టే అవి దానిలో పవర్ అది ఏంటో అసలు చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది. చదువుకున్న వాళ్ళకి అర్థమైనా సరే ఇది ఈ వే అనేది పరిశుద్ధులుగా ఓపెన్ చేయబడితే దీన్ని బట్టి సైన్స్లోకి వెళ్తారు. సైన్స్ గ్రహించుకున్న వాళ్ళు దీంట్లోకి రాలేరు. పరిశుద్ధుల్లో ఇటువంటి జ్ఞానం ఉంటే సైన్స్ ఎలా వచ్చింది అనేది ఈ పరిశుద్ధ జ్ఞానం దాంట్లో తీసుకువెళ్తుంది అన్నమాట అర్థం. తర్వాత సృష్టిలో దేవుని మహిమ రూపాంతరపరచబడటం అనేది, సృష్టిలో దేవుని మహిమ రూపాంతరపరచబడటం, చెట్లు చూసినా, పక్షులు చూసినా, జంతువులు చూసినా, తర్వాత జలచరాలు చూసినా వాటిల్లో ఏదో కళ అన్నం. సృష్టి యొక్క నైపుణ్యతలో ప్రభు యొక్క మహిమ. కోయిల్లో పక్షులనే కదండి, పావురాళ్ళు పక్షులు ఉంటాయి కదా. నేను ఒక మాట చెప్తాను, మొన్న వాక్యభావన చెప్తా, ఒక మాట చెప్పా. ఏంటంటే నీ బలిపీఠం వద్ద కోయిలకు పిల్లలు పెట్టుటకు కోయిలకు నివాసం దొరికిన నీ బలిపీఠం వద్ద. కీర్తన 84వ అధ్యాయం 87వ అధ్యాయం. దాంట్లో నాకు హృదయం ఒక మాట తట్టిందండి. కోయిలలు ఎక్కడ ఉంటాయంటే పైన చెట్టు మీద గడ్డి పోసలతో దట్టమైన చక్కటి ఇల్లు కట్టుకుని దాంట్లో ఉంటే దాంట్లో కోయిలకి తన సమయం వచ్చినప్పుడు కూత కూస్తుందండి, అరుస్తుంది, చక్కగా అరుస్తుంది కదా. అరిసినప్పుడు పిల్లలు స్వరాలు నేర్చుకుంటారు. పసిపిల్లలు 2 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల పిల్లలు ఆ కోయిల ఎలా కూస్తుందో ఈ పిల్లలు కూడా అలా కూస్తారు. పసిపిల్ల సృష్టిలో దాచిపెట్టబడిన నైపుణ్యత మీకు చెప్తున్నా. ఆ కోయిల కూస్తే కోయిల పిల్లలు అవి కూడా కూస్తాయి, ఎలా కోయిలలాగానే అరుస్తాయి. సృష్టిలో నైపుణ్యత అనే విషయం మీకు చెప్తున్నా. జంతువుల్లో పెట్టాడు, పశువుల్లో పెట్టాడు, పక్షుల్లో పెట్టాడు, పౌరాల్లో పెట్టాడు. ఆయన సృష్టికర్త యొక్క నైపుణ్యత లేని స్థలం లేదు. నేను ఒకటే చెప్తున్నాను మీకు. ఆ ప్రేమ కూడా అలాగే పెట్టాడండి, ఆ ప్రేమ కూడా అలాగే దాచిపెట్టాడు. అటువంటి ప్రేమామయుడు భూలోకంలో సృష్టిలో దాగిన ప్రతి సత్యం, మనుషులలో దాగిన సత్యం, ప్రతి సత్యం కూడా దేవుని అనుకరించి నడిచే కాలక్రమేపణ కాలం గతించగలది. మానవుడు పాపం చేసే కొలది, ఆదాము యొక్క అతిక్రమంలో నుంచి పాపం విస్తరించగలది. సృష్టి వైపరీత్యాలు ఎక్కువైపోయాయి, సృష్టిలో భూకంపాలు ఎక్కువైపోయాయి, సముద్ర జలాలు తమ సరిహద్దుల నుంచి బయటకు వచ్చేసాయి, అగాధ జలాల్లో ఉండవలసిన స్థానాలు భూమి మీదకు దిగి వచ్చేసాయి. సముద్రాన్ని కట్టడి నియమిస్తే ఆ కట్టడి కూడా మానవుని యొక్క పాపం వల్ల అవి తెగిపోతూ వచ్చాయి. పాపం యొక్క వికృతమైన శ్రేష్టలు ఈ సృష్టి గురించి లేకపోతూ వచ్చింది. సృష్టిలో దేవుని మహిమ స్థానం మానవ యొక్క పాపాన్ని సృష్టి భరించలేకపోతుంది. ఎక్కడ చూసినా సరే విపరీతమైన స్థానాలే కనబడతా ఉన్నాయి మనకి. నేను సబ్జెక్ట్ని దాటలేదు కానీ 1-2 మాటలు చెప్పాలా మాత్రం మీతో మాట్లాడుతున్నాను నేను. అందుకోసం దేవుని మహిమ అనేది సృష్టి అంతట్లో కూడా రూపాంతరపరచబడుతూ వచ్చింది. రూపాంతరపరచబట్టి ఉంటే మహిమ యొక్క సౌందర్యం కానీ, మహిమ యొక్క కళలు కానీ ఆ పదం ఉపయోగిస్తున్నానంటే ఈ లోకంలో లేనిది దేవుని పరిశుద్ధ సాన్నిధ్యంలో ఉన్నటువంటివి, అదేంటి మనుషులు చూడనటువంటివి, ఈ సృష్టి ఈ లోకం చూడనటువంటివి ఇవి భూమి దిగొచ్చాయి. అగ్ని కానీ నీరు కానీ, ఒకసారి చెప్పాను, అగ్ని ఎలా దిగొచ్చింది? అగ్ని ఎలా దిగొచ్చిందండి? సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడుతూ ఉంటే అగ్ని వంటి స్వరంతో మాట్లాడుతుంటే అక్కడ అగ్ని పుట్టిందండి. మెరుపులు ఉరుములు పిడుగులు పడ్డాయి అక్కడ అగ్ని వంటి స్వరంతో మాట్లాడుతుంటాయి. నోహ కాలంలో ప్రజలు ఎదురాడు తిరుగుతుంటున్నప్పుడు, మాట వినకుండా తిరుగుతుంటున్నప్పుడు అక్కడ నీరు జలాలు, ఆకాశాల్లో నీళ్లు పుట్టాయండి. అక్కడ జలాలు పుట్టాయి ఆకాశాల్లో. ఆ జలాలు పుట్టి సర్వనాశనం చేసి పడేసాయండి. ఎలా పుట్టినాయి ఆకాశం? ఆయన ఏమంటే అది పుట్టుద్ది, మాట అంటే అది పుట్టుద్దండి. దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు, ఆయన ఒకసారి గ్రహించుకో. తర్వాత వాక్య విభాగాల్లో అందుకోసం దేవుని ప్రేమ యొక్క పొడుగు లోతు వెడల్పు ఎత్తు ఎంతో అది ఈ లోకం కనపడుతుందండి. ఈ లోకంలో కనపడినా ఇప్పుడు ఈ లోకంలో లేదు, అది లేదు. దేవుని సంఘంలో చూస్తే అక్కడ లేదు. కొన్ని సంఘంలో ఉందంటే సంఘంలో లేదు. కొంతమంది పరిశుద్ధుల మధ్య ఉన్నారు, పరిశుద్ధ మధ్య ఉంది, అది మీకు కాదంటే వీల్లేదు. నేటి సంఘాలు ఎన్నో
దేవుడు లేని సంఘాలు, క్రీస్తు లేని సంఘాలు మొలిచిపోయాయి, కోపల్లో మొలిచిపోయాయి, ఆచారాలతో, అన్ని ఆచారాలతో మొలిచిపోయాయి, తగువులతో మొలిచిపోయాయి. దేవుని యొక్క కట్టడలు లేకుండా విపరీతమైన స్థానాల్లో ఆ సంఘాలు అవి నిలబడిపోయాయి అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని సజీవమైన స్వరం లేక, పరిశుద్ధుడి యొక్క ఆ ప్రేమ కృప అనేది లేకుండా నేటి సంఘాలు విలువలాడిపోతున్నాయండి. ప్రభా, ఎక్కడ నీ కనికరం ఎక్కడ, నీ దయ ఎక్కడ, నీ గుణాలు ఎక్కడ? పరిశుద్ధులు విలువలాడిపోతున్నటువంటి దినాలు ఈ దినాలు. మెలుపు సంగమా, మేలుకో, పరిశుద్ధులారా మేల్కోండి, మేలుకు అంగలార్చండి, నీ నములకు గోనబట్ట కట్టుకో, అంగలార్చు దేవుని సన్నిధిలో. ద్రాక్ష చెట్లు లేవు, ఉలివి చెట్లు లేవు, అంజూరపు చెట్లు లేవు, ఏమి గ్రంథం రాయబడింది ఏమీ లేవు, తైలామితే చెట్లు లేవు. ఎక్కడ చూసినా మిడతలు, చీడ పురుగులు సంఘాన్ని తినేస్తున్నాయి, చెట్లను తినేస్తున్నాయి అన్నమాట. అర్థం, దాని అర్థం. ఆ వాక్యం చెప్పడానికి కూడా చాలాసార్లు వెనకాడని చెప్పలేదు, ఒకసారి కూడా చెప్పలేదు. ఏ గ్రంథం చదివాను కానీ చాలాసార్లు. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క జ్ఞానాలు ఎక్కడ కనబడుతుంది? దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ కనబడతా ఉంది? ఎన్నో రకాలైన జ్ఞానాలు వస్తున్నాయి, కానీ దేవుని యొక్క జ్ఞానం, అతీతమైన దేవుని జ్ఞానం మానవ హృదయాన్ని ఎప్పుడు అందించబడుతుందనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత దేవుని జ్ఞానము, ప్రేమ, కృప, కనికరాన్ని కూడా ఇవన్నీ ప్రపంచంలో ఏ రీతి కట్టబడాలో అన్ని ఈ ప్రపంచంలో కట్టబడాలంటే దేవుడు రెండో రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రభువు వస్తాడు. అప్పుడు ఏమైనా ఈ కట్టబడతాయేమో. ఇప్పట్లో అవి కట్టబడవు. ఎందుకు కట్టబడవు అంటే ఆ జ్ఞానం కానీ, దేవుని ప్రేమ కానీ, కృప కానీ, కనికరం కానీ, ఈ బాధ్యతలు ప్రభు సంఘానికి అప్పగించాడండి. సంఘానికి అప్పగించాడు ఆ బాధ్యతలు. సంఘంలో ఇవి కనుక నిలబడితే సంఘం ద్వారా లోకంలోకి వెళ్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, ఈ లోకానికి విస్తరించడం పోయి బయట నుంచి వచ్చేటటువంటి నీకేం చెప్పాలి కాబట్టి అవి సంఘంలోకి వస్తున్నాయి. సంఘంలో ఉన్న కృపా కనికరాలు బోధించడం మానేసి లోపల ఉన్న ఆకర్షణలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి. ఎంత అవినీతి కార్యక్రమాలు ఉండవి, ఎంత వేషధారణతో కూడినటువంటి జీవితం. క్రైస్తవ జీవితం సంఘాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు ఆ పిల్లలు చూస్తే అర్థం అవుద్దండి మనకి. ఇప్పుడు నేను చెప్తే కూడా బాగోట్లేదు. అటువంటివి సంఘంలో వ్యాపించిపోయాయి, సంఘంలో నిలబడిపోయాయి. దేవుని మహిమ సంఘంలో ఎలా కనపడుతుంది అనే విషయం ఒకసారి యోచించుకోవాలి. అందుకోసం దేవుని మహిమ బండ సందులు దాచబడినటువంటి మోషేకి దేవుని మహిమ చూచినప్పుడు, ఆయన చేతిలో చూచినప్పుడు అతని హృదయం నిశ్చలమైపోయింది, హృదయం నిర్మలమైపోయింది, హృదయం ఆనందభరితమైపోయింది, హృదయం సమాధానపరచబడింది. క్రీస్తు యొక్క సిలువలో రక్తం ఒక వ్యక్తి నెమ్మదిపరచబడటానికి, క్రీస్తు యొక్క సిలువలో ఒక వ్యక్తి సమాధానపరచబడటానికి, నూతనమైన స్థానాల్లో నిలబడటానికి ప్రభు మనకి ఇచ్చిన స్థానం ఉన్నది. అది ప్రభు మనకి ఇచ్చిన స్థానం. అటు ఉన్నతమైన స్థానాల్లో మనం నిలబడగలుగుతున్నామా? ఒక్కడైనా మనకు లభించిందా? అందుకోసం అపోజిషన్ పౌలు దీంట్లో రాలేదు. అపోజిషన్ పౌలు కలిగిన దర్శనం కానీ, దేవుని మహిమను ఎలా చూచాడని కానీ, అది మరలా సబ్జెక్టులోకి తీసుకొస్తాను. అది ఒక మాట మాత్రం చెప్తున్నాను. అది డెబ్రీ రాసిన పత్రికలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన ఆ సత్యం మాత్రం ఒక మాట మీ మధ్యలో చెప్పి మళ్ళీ వాక్య భాగాల్లో మీ మధ్యలోకి వస్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన దేవానికి వందనములు తండ్రి. గొప్ప దేవుడివైన నీవు, గొప్ప కృపా కనికరం కలిగిన దేవుడివైన నీవు తండ్రి. మీ నామాన్ని హెచ్చించుకుని తండ్రి మీరు ఘనత పొందండి ప్రభువా. ఈ వాక్యం అనేకులను దీవించండి, చెప్పిన నన్ను దీవించండి. నీ వాక్యం సజీవమైన రెండంచెల కడ్లు అంటే నీ వాక్యం ప్రాణాత్మ క్షీణను మూలంలో విధించినంత వాటికి దూరుచు మానవ హృదయాలని తలంపులను పరిశోధించే నీ వాక్యం ప్రభా మా మధ్యలో సంచారం చేసేటట్టుగా మీ కార్యాన్ని సఫలం చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని, అనేకులకు నాకును దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.